టేస్టీ అండ్ హెల్దీ కరివేపాకు కారం పొడి పక్క కొలతలతో ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని ఇందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పును కూడా వేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకొని మరో అర నిమిషం పాటు వేయించుకోవాలి. చివరగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని వీటన్నిటిని ఎర్రగా మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. పాన్లో 6 లేదా 7 ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 1 కప్పు కరివేపాకుని ముందుగానే శుభ్రంగా కడుక్కొని నీడలో ఆరబెట్టుకున్నది తీసుకోవాలి. దీనిని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన పప్పుల్లో 1 టీ స్పూన్ సాల్ట్ లేదా ఉప్పుని వేసుకొని మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. దాంతోపాటు కాస్త చింతపండు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చివరగా ఇందులో కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులోకి 6 లేదా 7 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. అంతే అండి. వేడివేడి అన్నంలోకి కానీ టిఫిన్స్‌లోకి కానీ ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి.